కట్టమంటావా? పద గెట్ ఇన్ పర్లా. ఓకే కమ్. తప్పురా, తనకు ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయింది. నో, Hi, Ria. Amit, Ria's fiance. Vishwa, my boyfriend. ప్రియా, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీకు అమిత్కి పెళ్లి, దీంట్లో మార్పు లేదు. నువ్వు వాడిని కలవకుండా ఉంటే వాడికే మంచిది. ఓకే? I love him, Dad. షట్ అప్. నాకు విశ్వ అంటే ఇష్టం నాన్న. I love him. వాడంటే నీకు ఎందుకంత ఇష్టం? అమ్మ చేతి వంట ఎందుకు ఇష్టం అని అడిగితే ఏం చెప్తాం నాన్న? స్విమ్మింగ్ రాకపోయినా నా కోసం నదిలో దూకేంతగా ప్రేమించాడు. నేను మాట్లాడకపోతే నాకేమైందోనని అర్ధరాత్రి చూడ్డానికి వచ్చాడు. నేను భోజనం చేయకపోతే ప్రతిమలాడు. బాధపడితే ఓదార్చాడు. అలిగితే నవ్వించాడు. ఇన్నాళ్ళు ఏడిస్తేనే కన్నీళ్ళు వస్తాయని అనుకున్నాను. నవ్వినా కన్నీళ్ళు వస్తాయని విశ్వ చూపించాడు. I love him, Dad. I really love him, Dad. అమ్మ పోయాక
ఇవాళ నేను నవ్వుతున్నాను నాన్న. ఇది నేను చెప్తే గానీ మీకు తెలియదు. ఎందుకంటే నేను ఎలా ఉన్నాను, ఏం కోరుకుంటున్నాను తెలుసుకునేంత టైం మీకు లేదు. ఇవాళ మీలాంటి ఇంకో వ్యక్తితో నాకు పెళ్లి చేస్తానంటే నో. నాకు అమిత్ వద్దు, విశ్వ కావాలి, విశ్వే కావాలి. అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. అమిత్తోనే నీ పెళ్లి డేట్లో కానీ నా నిర్ణయంలో కానీ మార్పు లేదు, రాదు. అంకుల్, డోంట్ వరీ అమిత్, షీల్ బి ఓకే. చిన్నపిల్ల కదా, అర్థమయ్యేలా చెప్పాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి అంకుల్. అతని గురించి ఇంతగా చెప్తుందంటే మీరు సారి కలిస్తే బెటర్ ఏమో. వాట్? ఇది జీవితం, మన బిజినెస్ కాదు. రేపు కలుస్తాను, నీకోసం. వీడిని చంపాలి. భయం వేస్తుంది విశ్వ. ఇంత చెప్పినా మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరేమోనని భయం వేస్తుంది. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో మీ నాన్నకు చెప్పావు, ఓకే. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు నాకు ఎప్పుడేం చెప్పావా? మనం ఇప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పుకోలేదు తెలుసా. ప్రేమ అంటే అదే, అమ్మా నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు. మనం ఎవరికి ఐ లవ్ యూ చెప్పము. చెప్తే అర్థమయ్యేది కాదు, జస్ట్ అర్థమవుతుంది అంతే. ఇంకో విషయం, 10 నిమిషాల ముందు ఇక్కడ ఏం జరిగింది? ఈ బ్రిడ్జ్ దగ్గర మా అమ్మ ఎలా చనిపోయిందో మాట్లాడుకున్నాం. ఇప్పుడేం జరుగుతుంది? నాన్న మన పెళ్లికి ఒప్పుకోరేమోనని మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? చూసావా, నెక్స్ట్ మినిట్ గురించి చెప్పిన వెంటనే నీ ఫేస్లో ఎంత ఎక్సైట్మెంట్ వచ్చిందో. లైఫ్ని అలా చూడు, ప్రతి నిమిషం ఎక్సైటింగ్గా ఉంటుంది. ప్రేమ గురించి ఏదో అన్నావే, మీ నానే కాదు వాళ్ళ నాన్న వచ్చినా కూడా చెప్తా. ఓకే అంకుల్, మ్యాటర్ చాలా సింపుల్. వీఆర్ ఇన్ లవ్. అందరికీ 2 ఆప్షన్స్ ఇచ్చేటట్టు మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. నంబర్ 1, తన్ని నా భార్యను చేయండి. నంబర్ 2, నన్ను మీ అల్లుడిని చేసుకోండి. కాదంటే గొడవలు అవుతాయి. విన్నాను. రోడ్ల మీద పడి అడ్డమైన వాళ్ళతోటి గొడవ పెట్టుకొని తన్నులు తినడం, ఇంట్లో వాళ్ళతోటి తిట్లు తినడం. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇంట్లోకి రానిచ్చాను, సంతోషించండి. ఏం చూసుకుని మీకంత పొగరు? మాకేం తక్కువ? డబ్బు, అమితికి 500 కోట్ల ఆస్తుంది. నీకేముంది? చదువు ఉంది, సరిపోదు. ప్రేమ ఉంది, సరిపోదు. మా అన్నయ్య ఉన్నాడు. ఆ? అమ్ము, చూడు, పెళ్ళికి ప్రేమ ఉంటే సరిపోతుందేమో కానీ బతకడానికి డబ్బు కావాలి. అది నీ దగ్గర లేదు. ఈ పెళ్ళి జరగదు. ఆ? ఏ రియా, మా అన్నయ్య ఏదో సరదాగా అన్నాడు. అవునమ్మా, బాధపడకు. కొంచెం ఎక్స్ట్రా చేశాను. ఒకవేళ నాన్నగారు ఒప్పుకోకపోతే మా వాడిని లేపుకొస్తాడు. ఎరా, నువ్వు ఊరుకో. అది కాదే, కొంచెం చూప్. నాకు డబ్బు దక్క, ఇలాంటి ఫ్యామిలీ కావాలి. వదినా, నాకు తన నాన్న డబ్బొద్దు, తనుంటే చాలు. ఏంటిది విశ్వ? ఇది నేను, నన్ను ప్రేమించే అమ్మాయి ఉండిపోయే హౌస్ ప్లాన్.
పదా చూపిస్తా. అది అమ్మ నాన్న, అన్న వదిన, వాళ్ళకి రూమ్. ఇది పిల్లల కోసం. అండ్ దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్. అది స్విమ్మింగ్ పూల్. ఆ రూము అప్పుడప్పుడు మా మామయ్య వస్తూ ఉంటారు, ఆయన అక్కడ ఉంటారులే. పైన టెర్రస్ మా కోసం, మా ఇద్దరి కోసం. పైన స్టార్స్, కింద మేము, దగ్గరగా, చాలా దగ్గరగా, చాలా చాలా. అమ్మ ఎవరు? ముందు నా హౌస్ ప్లాన్ ఎలా ఉందో చెప్పలేదేంటి? ముందు అమ్మ ఎవరో చెప్పు. తన మనసు నాకు తెలీదు, నా మనసు తనకు తెలిసిందో లేదో నాకు అర్థం కావట్లేదు. నీకు ఇంకా అర్థం కాలేదా విశ్వ? నేనెంతగా ప్రేమిస్తున్నాను. ఎందుకు వచ్చావు? నేను కనపడలేదని నువ్వు తినవని నాకు తెలుసు. పిజ్జా? కావ్య ఎక్కడికి? రా. ఎక్కడెందుకు దాచావు? నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు కదా. నీకోసం వాటర్లో దూకాను, ఫైట్ చేశాను. మీ డాడీకి చెప్పొచ్చు కదా ఇవన్నీ. పోనీ నేను చెప్పేనా? చెప్పేస్తా. అంకుల్ మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నారు కదా. సారీ. ఇద్దరు కోఆపరేట్ చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి. What are you doing? You crazy? ఎంతసేపు మొహాలు చూడుకొని మాట్లాడమంటావు? మీ నాన్న వస్తున్నారు. ఇలా బాగుంది కదా. నిజం అనుకున్నావా? ఏమైంది? ఐమ్ సారీ. యు ఓకే? ప్రియా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు ఇక్కడ? Mom, memories. మెమరీస్? త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. ఇవన్నీ తీసుకెళ్తావా? పిచ్చిదనుకుంటారు. ఎక్కడికి వెళ్ళాడు? హాయ్. మొహాలు ఎందుకు తిప్పుకుంటావు? నేనేమి ప్రేమించమనట్లేదు, పెళ్లి చేసుకోమనట్లేదు. జస్ట్ నేను ఒక బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను అంతే. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఓకే, చెప్పను. బట్ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీగా ఉండు. మనసా, మనిషా, డబ్బా, ప్రేమ, నీ క్లారిటీ వచ్చాక డెసిషన్ తీసుకో. ఓకేనా?
It's gonna be easy, it's over red, and your mind. This is over the